తిరుపతి జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ సాధికారిత శాఖలో సుమారు 15 ఖాళీ పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిన దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు పీడీ వసంతబాయ్ పేర్కొన్నారు. ఐసీడీఎస్ పరిధిలో మిషన్ వాత్సల్య స్కీమ్ సంబంధించిన డీసీపీయూ ఎస్ఏఏ యూనిట్ పరిధిలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పీడీ వసంతబాయ్ తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ సాధికారిత కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 15 పోస్టులకు నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు అన్నారు. శిశు సంక్షేమ గృహమునందు ఆయా పోస్టు 3, పార్ట్ టైం డాక్టర్ పోస్ట్ 1, చౌకీదార్ పోస్ట్ 1, ఎస్ఏఏ యూనిట్ నందు అవుట్ రీచ్ వర్కర్ 1, అదేవిధంగా శ్రీకాళహస్తిలో చిన్నపిల్లల గృహమునందు వంట మనిషి పోస్టులు 2, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ 2 పోస్టులు, హౌస్ కీపర్ పోస్ట్ 1, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ 1, యోగా టీచర్ 1 పోస్టు, అదేవిధంగా కోటా నందు ఎడ్యుకేటర్ పోస్ట్ 1, యోగా టీచర్ పోస్టు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తికర అభ్యర్థులు జిల్లాలోని దరఖాస్తులను పోస్టల్ ద్వారా లేదా కలెక్టరేట్లోని తమ కార్యాలయం నేరుగా సమర్పించాలని సూచించారు. ఎంపికైన వారికి సుమారు 7,944 నుంచి 10,000 వరకు నెలసరి వేతనం ఉంటుందని వివరించారు. ఆఖరి దరఖాస్తు ఈ నెల 19వ తేదీ లోపల దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీగా వెల్లడించారు. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తిరుపతిలో డిస్ట్రిక్ట్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నా పేరు ఎస్ వసంతబాయ్ అండి. ఈ జిల్లాలో మనకు 15 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. వివిధ శాఖలలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా శిశు సంక్షేమ శాఖలో శిశు గృహాలందు ఆయా పోస్టులు 3, చౌకీదార్ పోస్టు 1, డాక్టర్ పోస్టు 1 అండి. తర్వాత డీసీపీయూ యూనిట్ అంటే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో అవుట్ రీచ్ వర్కర్ పోస్ట్ 1 ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా చిల్డ్రన్ హోమ్స్ శ్రీకాళహస్తి చిల్డ్రన్ హోమ్ నందు కుక్ పోస్టులు 2, నైట్ వాచ్మెన్ పోస్టులు 2, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ 1, పీటీ కమ్ యోగా టీచర్ 1, హౌస్ కీపర్ పోస్టు 1, మొత్తం 7 పోస్టులు ఖాళీ ఉన్నాయి. కోటా చిల్డ్రన్ హోమ్ నందు ఎడ్యుకేటర్ పోస్ట్ 1, యోగా టీచర్ పోస్ట్ 1 ఖాళీ ఉంది. ఇలా జిల్లాలో మనకు 15 పోస్టులు అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులోకి గాను 19వ తేదీ వరకు మనకు ఆఖరి దరఖాస్తులు తీసుకోవడానికి గడువు ఇవ్వడం జరిగింది. సో జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు అర్హత కలిగి ఉండి రోస్టర్ పాయింట్ ఆధారంగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. దరఖాస్తు చేసుకోవడం కోసము తిరుపతి కలెక్టరేట్ నందు 506 రూమ్ నంబర్ బి బ్లాక్ నందు సంప్రదించవలసిందిగా కోరుచున్నాను.